పాదాభివందనం. అలాగే ఈ సమావేశానికి వచ్చిన మా మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. నెక్స్ట్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు కె విజయ్ కుమార్ రెడ్డి. నేను గవర్నమెంట్ టీచర్గా మన్సూర్పల్లి తండలో పనిచేస్తున్నాను. నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ జాబ్ రాకన్నా ముందు కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడిని. నెక్స్ట్ ఇంతమంది ఈ సమావేశానికి వచ్చినందుకు నెక్స్ట్ పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ టైం లేదు, ఒకరొకరి గురించి కూడా చెప్పాలని అనిపిస్తుంది, కానీ టైం లేదు. అప్పుడు చెప్పిన గురువుల యొక్క బోధన ఒక్కొక్కరిది ఒక్కొక్క జ్ఞాపకంగా ఉంది, ఇప్పటికీ ఉంది. దాన్ని ఇంకా ఎక్కువ వివరించలేకపోతున్నాం, సమయం లేదు. ధన్యవాదాలు. మా గురువులకు పాదాభివందనం. మా మిత్రులు, మాది మంత్రపల్లి గ్రామం. మేము ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటా, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా గురుదేవులైనటువంటి అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి నా తోటి చదువుకున్నటువంటి నా మిత్రులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ స్కూల్లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఎన్నో నేర్చుకున్నాం. మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, అదేవిధంగా గురువుల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నానంటే సార్ మీ యొక్క ఆశీర్వాదమే సార్. ఆ ఆశీర్వాదంతో ఒక మంచి పొజిషన్లో ఉన్నానని అనుకుంటున్నాను సార్. అదేవిధంగా ఒక్కొక్క టీచర్ నుండి ఒక్కొక్కటి నేర్చుకున్నాం సార్. అదేవిధంగా పెద్దలు మహాదేవ్ సార్ గారు, సార్ అసలు రావడమే ఒక స్టైల్ సార్. సార్ ఒక స్టైల్ రావడము, ఒక బుక్ పట్టుకొని సార్ చేతిలో ఒక పిఆర్టీ డైరీ ఉండేది సార్. ఎప్పుడు ఒక పిఆర్టీ డైరీ పెట్టుకుంటుండే. నేను కూడా అప్పుడే అనుకున్నా, సార్ పిఆర్టీ నేను ఉపాధ్యాయుడు అయిన తర్వాత పిఆర్టీలో జాయిన్ కావాలి, ఒక మండల అధ్యక్షుడి కావాలనుకున్నా. 100% 4 ఇయర్స్ నుండి మండల అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నా. సారే ఇన్స్పిరేషన్ నాకు. అదేవిధంగా ప్రతిసారి నుండి ఒక్కొక్కటి నేర్చుకున్నాం. ఇంకొచ్చి మేము 8th క్లాస్లో వచ్చినాం. 8th క్లాస్లో మా ఊరు నుండి వేణుగోపాల్ రెడ్డి, ప్రదీప్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నేను ఈ స్కూల్లో జాయిన్ అయినాం. మమ్మల్ని తీసుకుపోయి బి సెక్షన్లో కూర్చోబెట్టిన తర్వాత ఇక మాకు తెలియదు, కొద్దిగా మా వేణు ఎప్పుడు మాట్లాడుతుంటారు అన్నాడు. ఇక మా వేణు ఏదో మాట్లాడిండు. ఇక ప్రేమరామ్మ మా పేరు ఆమెకు కూడా తెలియదు మా పేరు. కరెక్ట్గా మమ్మల్ని లేపింది, మా పేరు అడిగి మా పేరు చెప్తే అన్ని బోర్డు మీద రాసిన తర్వాత సుబ్బారెడ్డి సార్ వచ్చిండు. ఇక ఏదో అడగలేదు సార్, పటాపటా కొట్టిండు. ఇక అదే ఇదేంద్రప్ప అని మేము ముగ్గురం అనుకోని ఇక సాల్రా బాబు బి సెక్షన్ నొట్టిగా రాదు, ఇక అమ్మాయిల ముందు ఇజ్జత్ పోయేటట్టున్నదని మళ్ళీ మేము ఏ సెక్షన్కి వెళ్ళిపోయాం. ఆలోచుకుంటే ఇక బి సెక్షన్కి వెళ్ళి ఏ సెక్షన్కి వెళ్ళిపోయాం. అదొకటి భ్రమరాంబ చేసినందుకు మేము ఎందుకో కానీ ఇక నేను ఏ సెక్షన్లోకి వెళ్ళొచ్చిన సార్. ఆ విధంగా మా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఇక మేము ముగ్గురం ఒకటే దగ్గర కూర్చున్నాం. అక్కడ కూర్చుంటే వేరే ఏదో జోక్లు వేస్తూ ఉంటే నవ్వుతున్నాం. ఇక సుబ్బారెడ్డి సార్ గారు పొద్దున్నే ప్రేయర్లో, సార్కు మా పేరు తెలియదు, కొత్తగా వచ్చిన మా పేరు తెలియదు, కానీ మా తాత పేరు అందరి పేరు తెలుసు. ఇక సుబ్బారెడ్డి సార్ గారు మాట్లాడే అనిమిరెడ్డి అన్న కొడుకు, తర్వాత సుధాకర్ రెడ్డి కొడుకు, నాగమ్మ మనమడు. మా ఓ పేరు సార్ బాగా తెలుసు కాబట్టి నాగమ్మ మనమడు. అందరినీ స్టేజ్ మీకు పిలిచి మీరు మాధవ్ సార్తో పోండి అన్నాడు. సరే మాధవ్ సార్తో పోయినాం. అప్పుడు చాలా భయం, ఇట్లా చేతులు కట్టుకొని పోయి సార్ అంటే అయ్యా మీ టీసీ రాసి పెట్టినా మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇక అప్పుడు మాకు అంటే మా ప్రదీప్కు వాళ్ళ పెద్దనాన్న అమ్మేరు సార్ హిందీ పండిత్. ఇక మాకే కొద్దిగా భయం, మళ్ళీ పెద్దనాన్న చేను తిడతాడు అని భయం. సార్ ఏమో టీసీ రాసి పెట్టినామంటాడు. ఇదే మేమేం తప్పు చేయలేము, నవీనం అనేటువంటి ఉద్దేశంతోనే సార్ అంత పని చేసిండు. ఆ విధంగా కొన్ని ఇవన్నీ చిలిపి గుర్తులు ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మా ప్రకాశ్ సార్ గురించి సార్ ఇప్పుడు కూడా మమ్మదాబాద్ స్కూల్కి పోతే సార్ చూస్తే ఒక భయం కూడా అనిపిస్తుంది. నేనేం చెప్పాలంటే మా గురువు తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సార్ చూస్తే ఒక భయం కూడా అనిపిస్తుంది. సార్ ఇక్కడ సిట్లాంటి కూర్చోకుంటే ఏందా గాలి గిరిసిందా ఏంది అంటుండే, అట్లా అంటుండే. సార్ ఒక మాట్లాడుతుంటే కూడా
సార్ కామెడీగానే ఉంటుంది అండి. అట్లా సార్ దగ్గర ఇంగ్లీష్ కానీ, తర్వాత మేడం రాలేదు అన్ఫార్చునేట్, మేడం హిందీ మేడం తిరుపతికి వెళ్ళినట్టుంది. ఆ మేడం తిరుపతికి వెళ్ళడం వల్ల మన ప్రోగ్రామ్కి హాజరు కాలేదు. నిజం చెప్పాలంటే నా పిల్లల హిందీ బుక్ చూసినప్పుడల్లా మేడం గుర్తొస్తుంది. ఆ మేడం లేకుంటే ఇండియా హాల్ కూడా వచ్చేది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే మేడం చాలా విధాలుగా చెప్పాలంటే ఎంత పెద్దోళ్ళు ఉన్నది మా దగ్గర బాగా. మళ్ళీ తర్వాత ఎవరు రాలేదంటున్నాడు మన పాండు ఉంటుండే, వాళ్ళిద్దరు ఎంత చేతిగా పడుతుండే అంటే కొట్టుండే మేడం, అయినా కూడా వాళ్ళు ఎంత చేతి పడుతుంది. ఆ భయంకర అరే సార్ మేడం కొట్టాలనే భయంకరంగా కొద్ది ఇండియా హాల్ నేర్చుకున్నాం. ఈరోజు ఆ విధంగా మాకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా వెంకటరామ సార్ తీసుకుంటే ఇన్సెట్ వేసుకుంటే సారే గుర్తొస్తున్నారు. అంటే సార్ అప్పుడు కూడా ఒక ఇన్సెట్ ఇట్లా ఉండాలి అలా టీచర్ అంటే 2 పెన్నులు సార్ చేతిలో 2 పెన్నులు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా సార్? సార్ ఎప్పుడు 2 పెన్నులు ఉంటుండే. సార్ ఎంత మంచిగా వస్తుండే అంటే రోజు ఉదయం మంచి ఇన్సైట్ వేసుకొని ఒక ఉపాధ్యాయుడు ఎట్లా వస్తాడు అనేటటువంటి దాన్ని బట్టి సార్ మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను సార్. అదేవిధంగా మా మల్లప్ప సార్ గారు, ఇక సార్ వాళ్ళు ఇంటి ముందరకు పోవాలంటేనే భయం. అప్పటికి సార్ మాకు మళ్ళీ మా నాన్న వాళ్ళు ఏంటంటే మేము ఎక్కువ తిరుగుతామని సార్ దగ్గర ట్యూషన్ చెప్పిస్తుంది. మళ్ళీ సార్ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ సార్ దగ్గరకు పోవాలి. సార్ అట్లా మల్లప్ప సార్ గారు ఉంటే కూడా సార్ ఒక విషయం చెప్పిండు మొన్న, సార్ మీకు ఇట్లా మా ప్రోగ్రామ్ ఉంది సార్ రండి అంటే, లేదయ్యా ఇట్లాంటి ప్రోగ్రామ్ చూస్తుంటే నా ఆయుష్ పెరుగుతుంది అని చెప్పింది సార్. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది సార్. మీరు అట్లాంటి మాట అనేసరికి చాలా సంతోషం అనిపించింది. మీ యొక్క రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కాదు సార్. అదేవిధంగా మా గోపాల్ గౌడ్ సార్ చాలా స్ట్రిక్ట్ సారిగా ప్రేయర్ కానీ ఎట్లా చేయించేటోడు అంటే అంత మంచిగా చేయించేటోడు. తర్వాత నాకు ఇంకోటి బాగా మెమరబుల్ సార్ సాయన సార్, మేము 10th క్లాస్లో వచ్చిండ్రు, మా దగ్గర మండల స్థాయి పోటీలు జరిగినాయి. నాకు నిజం చెప్పాలంటే ఖోఖో రాదు, నాకు కబడ్డీ రాదు. సార్ ఎందుకు నన్ను ఖోఖో మండల స్థాయి దానికి ఖోఖో క్యాప్టెన్ చేసిండు. మరి నాకు అర్థం కాలేదు అసలు. అప్పుడు మా రవినాయక్ రాజునాయక్ బాగా సూపర్ ఆడుతుండ్రి. ఇక నన్ను ఎక్స్ట్రా ప్లేయర్ పెట్టింది తెలుసా, క్యాప్టెన్ ఎక్స్ట్రా ప్లేయర్ పెట్టిండు. నేను 6th to 8th వరకు ఇక్కడ చదువుకున్నా. 9th 10th చెల్లపోయినా, కానీ కొడితే చేతి రీపాయన్నంత బాధపడ్డా. సారు నీ రీపాయన్ ఆడా అన్నాడు. లేదు సార్ ఇవ్వలే అంటే మళ్ళీ కొడతా అన్నాడు. ఈ దెబ్బకే అప్పుడు ఈ సారు ఇట్లా ఉల్టా కొడుతుంది. ఇప్పుడు పిల్లల్ని కొడితే కేసు చదువుతుంది. నేను బైపీసీ తీసుకుని ఫెయిల్ అయినా, తెలుగు ఒక్కటే పాస్ అయినా. తెలుగులో 70 మార్కులు 60 మార్కులు వచ్చినాయి. అన్ని 0, 1, 2, 3 అని వచ్చినాయి. అంటే దీన్ని పడిస్తే చదువు ఏడుంది, ఏడలేదు అనుకొని ఏదో పని చేద్దాం అది చేద్దామని ఇక్కడ పోయినా. దీన్ని కూడా వినిపించాం ఫ్రెండ్ మంది గారు ఒక దగ్గర పని చేసిన. ఆయన ఏమన్నాడు, సార్ మీకు పిల్లలు ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ పాపలు ఉంటారు ఎవరికైనా, మీ పాపల్ని ఎలాంటి వ్యక్తికి పెళ్లి చేస్తామంటే ఒక టీచర్కి ఇచ్చి చేస్తా అన్నాడు. ఎంబడే పని బంద్ చేసి మళ్ళీ ఇదే విశ్వభారతి కాలేజీకి వచ్చి ప్రైవేట్లో జాయిన్ అయ్యి సైకిల్ మీద వచ్చి చదువుకొని కష్టపడి టీచర్ జాబ్ కొట్టుకున్నా. ఆ తర్వాత సంతోషం అనిపించింది. జీవితంలో ఏ వృత్తికైనా వాల్యూ లేదు, కానీ టీచర్కి ఉన్న గౌరవం ఎవరికి లేదు. కాబట్టి సార్లు మాకు చెప్పడం వల్ల మాదేవ్ సార్ మాత్రం ఎఫెక్ట్ బాగా తీసిండు. సూపర్ కొట్టిండు దెబ్బ మాత్రం, చేతి నిపోయింది అనుకున్నా ఉంది. అట్లే ప్రజెంట్ నేను వికారాబాద్ జిల్లాలో ఉంటున్నా. వర్కింగ్ వికారాబాద్ జిల్లా పెద్దమూరు మండల్ చేసేది మదనంతపురం స్కూల్, ప్రైమరీ స్కూల్. నాకు 2008 డిఎస్సి అంతే. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇన్ని రోజుల తర్వాత ఆ కళ నెరవేరింది. నేను ఇక్కడ జంగంరెడ్డిపల్లి. నేను ఇక్కడ చదివేటప్పుడు నేను కొంచెం అందరికంటే హైట్ ఉంటా అని సార్ వాళ్ళు నువ్వు పోలీస్ ఏమవుతావా అంటే ఏం కావాలి సార్ అంటే పోలీస్ అని చెప్పేవాళ్ళు. నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను అనమాట, నేను పోలీస్ కావాలి అని. తర్వాత ఒకసారి 10th క్లాస్లో ఉన్నప్పుడు గ్రౌండ్లో కింద పడితే అప్పుడు కాలుకి బాగా దెబ్బ. డాక్టర్స్ అన్నారు నువ్వు పరిగెత్తొద్దు ఎప్పుడు అన్నారు. అప్పుడు అనిపించింది నేను పోలీస్ కావాలనుకున్నా, పరిగెత్తొద్దు అంటే ఇంకా పోలీస్ జాబ్ నాకు ఎట్లా రాదని. తర్వాత సరేలే ఇంకా చదువుకుంటూ పోయినా. ఏం చదవాలి 10th ఇంటర్ తర్వాత ఏం చదవాలి, డిగ్రీ తర్వాత ఏం చదవాలి అంటే అందరూ బీఈడీ చేయన్నారు. అట్లా బీఎడ్ చేసిన తర్వాత డిఎస్సి పడింది. ఎంబడే డిఎస్సి రాశాను. 2008లో రాస్తే ఎస్జిటిగా జాబ్ వచ్చింది. జంగంరెడ్డిపల్లిలోనే ఫస్ట్ అపాయింట్మెంట్. తర్వాత ఇక్కడ నేను ఇక్కడనే చదువుకున్న, జాబ్ కూడా దగ్గరనే కాబట్టి గండీడ్ స్కూల్కి ఎక్కువగా వచ్చేటప్పుడు ఇక్కడున్న సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు స్కూల్ అసిస్టెంట్ తెచ్చుకోమ్మా, నీకు 10 సంవత్సరాల సర్వీస్ యాడ్ అవుతుంది అని చెప్పేవాళ్ళు.
సరేలే అని మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ చదివి 2012 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెచ్చుకున్నాను. అప్పుడు అనిపించింది అనమాట, అంటే టీచర్ సార్ వాళ్ళు చెప్పే మాటల ప్రభావం మన పైన ఎంత ఉంటుంది అని. నాకు మ్యాథ్స్ తీసుకోవడానికి కారణం భీమయ్య సార్. ఎప్పటికీ మర్చిపోను ఆ విషయం. మ్యాథ్స్ అంటే భయం పోయి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కలగడానికి సారే కారణం. మిగతా సార్ వాళ్ళందరూ చెప్పినవి గుర్తున్నాయి, కానీ మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ. గురుభ్యో నమః. సభకు నమస్కారం. వాస్తవానికి ప్రోగ్రాంకి నేను రాలేనేమో అనుకుంటున్నా, కానీ వచ్చాను. నా పేరు ఎన్ కృష్ణయ్య, మాది పెద్దవారు విలేజ్. స్టడీ వచ్చేసి ఎంఏ బిఎడ్ బీపీఎడ్ ఆల్సో కంప్లీటెడ్. కులక్చర్ల సెటిల్ అయ్యాను. అది ఒక షాప్ ఉంది, మగ్గం వర్క్ షాపు, ప్లస్ నేనేమో ప్రెస్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అయితే మొన్న 4 రోజుల కింద మన నరేందర్ ఫోన్ చేసి నాకు ఇట్లా రావాలి అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోవచ్చునేమో అంటానన్నా. అదే చూడు 100% ట్రై చేయంటే బై లక్కల వచ్చేసిన. అయితే నైట్ 3 గంటలకు మేల్కబడ్డది, ప్రోగ్రామ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నా. అనుకునే సమయం లోపల ఇక పోవాలని ఫిక్స్ అయ్యి వచ్చేసిన. ఏం చెప్పాలో అర్థమవుతలేదు. చేసుకుంటూ పోతుంటే ఇక నైట్ మార్నింగ్ వదిలేసి వచ్చేసిన. ఇక చిన్న ఏదో ఒక చెప్పాలి కాబట్టి, బడికున్న బంధము ఏమని వివరింతునో గురువుల జ్ఞాపకాలు. అయితే ఒక పేపర్లో రాసుకొచ్చిన బాగుండే, ఈ రోజులు ఏం బాగోలేవు. ఎందుకంటే తర్వాత చెప్తా. పొద్దున్న లేచి చెరువు గట్టుకెళ్ళి చెరువులో ఈత కొట్టి చకచకా తయారయ్యి అమ్మ పెట్టిన పువ్వు ఊదుక మింగి సార్ల కంటే ముందు నేనే పోవాలని సైకిల్ ఎక్కి బడికి పయనమై వస్తిని. సిట్టెండ గొట్టంగా సక్కంగా వస్తుంటే తొక్కి పాన మలసిపాయే. చెరువు కట్ట మీద సేద తీరుదమని సైకిల్ ఆపుకుంటే అటు నుండి వస్తున్న మహాలక్ష్మి మాయమ్మ, మా పూలబండ లక్ష్మి గారు, అటు నుండి వస్తున్న మహాలక్ష్మి మాయమ్మ డబ్బాల నీళ్ళిచ్చి దాహమే తీర్చింది. అయితే ఆ ఎండకు సైకిల్ దొక్కుతుంటే కొంచెం అలసిపోయి ఖర్చు మీద ఉంటుంటే డబ్బాల నీళ్ళు పట్టుకొని సంకల బుక్కులు పెట్టుకొని వస్తుంటే, వాస్తవానికి ఆమె బి సెక్షన్ కదా, నేను ఏ సెక్షన్. అయితే ఆ దాహం వేస్తుంటే, ఓ పాట వాడను పో, నేను ఆటలాడను పో, నేను పాడాలంటే సారు డప్పు కొట్టాలే, పాట వాడను పో, నేను ఆటలాడను పో. గోసి గొంగడేసుకున్న కళ్ళకు గజ్జలు కట్టుకున్న కొత్త చెరువు కట్ట మీద చరణాలన్నీ అల్లుకున్న డప్పు దరువు లేకపాయే, పాట గొంతు లేవకపాయే, పాట వాడను పో, నేను ఆటలాడను పో, పాట వాడను పో, నేను ఆటలాడను పో. వేదిక పెద్దగా వేసుకున్నాం, దోస్తులందరూ కలుసుకున్నారు. వేదిక పైకి ఎక్కుకుంటూ మైకు చేత పట్టుకున్నా. పాట మంచిగా వాడుతామంటే సారు డప్పు కొట్టకపాయే, పాట వాడను పో, నేను ఆటలాడను పో. గురువులందరికీ పాదాలు నమస్కారం. సూపర్. సభకు నమస్కారం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో నా పేరు కే చంద్రమోహన్ సార్. నేను ఇక్కడ మా గ్రామం వచ్చేసి పెద్దవాళ్ళు. సో నాకు ఒక చిన్న అనుభవం ఏంటంటే, ఇక్కడ అడ్మిషన్ నాకు వాస్తవానికి 7th క్లాస్ అయిపోయింది. 7th క్లాస్ అయిపోయిన తర్వాత 8th క్లాస్ చదవాలంటే వెన్నచేడు రావాలి. అరే వెన్నచేడు బెటర్ అని చెప్పి మా అమ్మ నాన్న వాళ్ళు అన్నారు. ఎందుకంటే మధ్యలో చెరువు ఉన్నది, అరే వద్దురా బాబు అని చెప్పారు. సో నాకున్న అనుభవం ఏంటంటే, నేను అప్పుడు పద్యాలు కానీ ఈ మండల స్థాయిలో పద్యాల పోటీలో పాటల పోటీలో పాల్గొన్నవాడిని. ఆ టైంలో నాకు పద్యాలను గుర్తించింది, నా పాటను గుర్తించి నా వెనకాల ఉండి ప్రోత్సహించింది నా 7th క్లాస్ గురువు అయినటువంటి మన క్లాస్మేట్ అయిన స్వర్ణలత వాళ్ళ ఫాదర్ అన్మిరెడ్డి సారు
నాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిండు. సో ఇక్కడ ఏమైందంటే నాకు యాక్చువల్లీ ఇక్కడ అడ్మిషన్ లేదు, ఇక్కడ కూర్చునికే ప్లేస్ లేదన్నారు. 8th 7th క్లాస్ అయిపోయింది, 8th క్లాస్ అడ్మిషన్కి. సో అప్పుడు సరస్వతి మందిరానికి అభినందనలు తెలియజేస్తూ, నా గురుగారులందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తూ, నా మిత్రులకి నా ఉదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఈరోజు అందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయంగా మనం భావిస్తున్నాం. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు కలుసుకొని మన అందరూ పరిచయాలు ఏర్పాటు చేసుకొని అంటే అంచెలంచెలుగా ఎదిగినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా మిత్రులను కలుసుకున్నందుకు నేను చాలా అభినందనిస్తున్నాను. అయితే నేను ప్రస్తుతము జైలుగా పనిచేశాను, డిగ్రీ కాలేజ్లో, ఇంటర్ కాలేజ్లో, ప్రస్తుతము గుండుమల్ల మోడల్ స్కూల్లో పనిచేస్తున్నాను. నా ఒక విద్యార్థిని రాసిచ్చినటువంటి ఈ పద్యాన్ని పాటలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగతనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన పల్పంతో మొదలు ప్రయాణం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆట పాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టర్, కలెక్టర్, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు, తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ని చేస్తారు, రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండే విద్య నేర్చునొల్లయ్య, ఒకనాటి మీ శిష్యులేనయ్యా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, మీరిచ్చిందే జీవితం, పచ్చని పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం, 10 మందిల గొప్పగా బతకడం, ఎట్లా తీరునో ఈ రుణం, మీరే రుణం ఎట్లా చెల్లునో మీ త్యాగం, మాటల్లో చెప్పి సరితూగునా టీచర్ల గొప్పతనం, లింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, లింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గురువులందరికీ కూడా వచ్చినటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి 6 నుండి 10వ తరగతి నా మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం అనేటువంటిది నేను 10వ తరగతి గ్రూప్ను 2015 సంవత్సరం లోపల క్రియేట్ చేశాను. అప్పుడు చేసినప్పుడు తక్కువ మంది పరిచయస్తులు ఉండ్రి, అది చేసేప్పటికీ 8 సంవత్సరాలు కావస్తూ ఉంది. అప్పటి నుండే నేను, రాజేందర్, విజయ్, ప్రభాకర్, బాలు అందరం కూడా అనుకుంటా ఉన్నాం, అరే మన అందరి కార్యక్రమాలు అందరూ చేస్తున్నారు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం మనం ఎప్పుడు చేద్దామని చెప్పేసి అంటూ ఉంటే, కొందరు సెటిల్ కాలేరు, కొందరు పెళ్ళిళ్ళు కాలేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే వారి కోరిక మేరకే మేము ఇన్ని రోజులు ఆగడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికీ కూడా 25 ఇయర్స్కి చేద్దామని చెప్పేసి కొందరు చెప్పడం జరిగింది. ఇక ఆగే పరిస్థితి లేక
ఇది చేయడం అనేటువంటిది జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ 80 మంది మరి పూర్వ విద్యార్థులు అందరూ కూడా రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి నేను ఆ రోజు గ్రూప్ క్రియేట్ చేసి మరి ఇప్పటికీ కూడా ఎవరి ఫంక్షన్ కానీ ఏ జరిగినా ప్రతి ఒక్కరు అంటే ఒక 40 మంది ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన గురువులు, మనకు విద్యని బోధించిన, క్రమశిక్షణ బోధించినటువంటి గురువులందరికీ పాదాభివందనాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే 23 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. మనము ఇప్పుడు బతికేది నేను ఆల్మోస్ట్ ఎక్కడైనా ఒకటే గతంలో 100 సంవత్సరాలు, కానీ మన లైఫ్ స్టైల్ వచ్చేసి 60. ఆ 60లో కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. 23 ఇయర్స్ తర్వాత అందరం ఒక్కొక్కరం ఒక్కోలాగా ఉంటాం కదా, ఒక చూసుకునే అవకాశం ఉంటుంది అందరి మిత్రులు అని చెప్పేసి హ్యాపీగా వచ్చినాను. ఇక్కడికి నేను 8th క్లాస్లో వచ్చినాం. అంతకుముందు వికారాబాద్లో మెర్నాడ్ స్కూల్లో చదివినాం. ఆ 2 ఇయర్స్లో చాలా నేర్చుకున్నాం. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ నాయకత్వ లక్షణాలు నాకు మెయిన్గా నరేందర్ రెడ్డి సార్, అల్లమా ప్రభు సార్ నాకు ఎప్పుడు గుర్తుంటారు. ఇప్పుడు నరేందర్ రెడ్డి సార్ వాళ్ళ కోడలుగానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినాను వినచేలో. మా మామయ్య అవుతారు, వాళ్ళ అన్నయ్య కొడుకునే నేను వివాహం చేసుకున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం కేజీబీవి మంచాల పాఠశాల నందు ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నాం. మా హస్బెండ్ వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు మహేశ్వరంలో. మాకు 2 పిల్లలు, పాప బాబు, 4 ఇయర్స్ 1.5 ఇయర్. ఎక్కువ సమయం తీసుకోవద్దన్నారు కానీ అసలు మనం ఈ సో సభకు నమస్కారం. ఇక్కడ 1996-2001 బ్యాచ్ అంటే అందరూ ఇదేంటి 1996-2001 10th క్లాస్ బ్యాచా ఏది బ్యాచ్ ఏంటి అని కన్ఫ్యూజ్ కాకుండా బ్రాకెట్లో మనకి ఏం ఇచ్చింది అక్కడ 6th నుండి 10th క్లాస్ వరకు అంటే చేసింది. ఎక్కడైనా 6th నుండి 10th క్లాస్ వరకు గెట్ టుగెదర్ జరుపుకోరు. కానీ మా ఫ్రెండ్స్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని 10th క్లాస్ స్పెషల్గా గెట్ టుగెదర్ జరుపుకోకుండా మమ్మల్ని అక్కడ యాడ్ చేసి ఇక్కడ మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించి చూసారా, అది చాలా గొప్ప విషయం అండి. ఫస్ట్ వాళ్ళకు ఏ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే బేస్ అనేది కావాలి. ఆ బేస్ వేసింది ఎవరో ఆ ఫ్రెండ్స్కు కృష్ణ కానీ మధు కానీ వాళ్ళ టీంకు నా యొక్క ధన్యవాదాలు ఫస్ట్. సో మనము ఆఫ్టర్ 23 ఇయర్స్ 10th బ్యాచ్ మేము ఫస్ట్ నేను పేరు చెప్పుకోవాలండి, ఫస్ట్ పరిచయం చెప్పుకోవాలి. డి కేశవులు, కుసుమ సముద్రం, ఐఎమ్ ఏక్ నిరంజన్ ఫ్రమ్ కుసుమ సముద్రం ఇక్కడ స్టడీ చేసింది. నేను ఒక్కడే కుసుమ సముద్రం నుంచి ఇక్కడ స్టడీ చేసింది. నా విలేజ్ నుంచి నేను 8th క్లాస్ వరకు ఇక్కడ స్టడీ చేశానండి. 8th క్లాస్ వరకు స్టడీ చేసినాము. 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళతో కలుసుకున్నాం. అంటే ఇంతకంటే ఆనందమైన సమయము ఆనందము దొరకదు. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా చూసుకోండి, బ్రహ్మానందం గారు ఉండేది. బాలబ్రహ్మానందం గారు డైలాగ్ ఏంటంటే ఏమైనా చదవకపోతే అరే ఇదిరా అంటుండే. ఆ ఇదిరా తీసుకొని పీచ్చముడు అంటుండే. పీచ్చముడు ఉల్లిక పుట్ట కిదరక పచ్చని టపాలు కొట్టేస్తుండే, దీంట్లో వెనక సైడ్ కొట్టేస్తుండే. అంటే విండో సైడ్ మలిపేస్తుండే. విండో సైడ్ అక్కడ విండో ఇక్కడ ఉందండి, ఇక్కడ విండో సైడ్ మలిపేస్తుండే, టపామని కొట్టేస్తుండే. ఇది సార్ బాగుంది సార్ డైలాగ్. సార్ నాకు గుర్తున్న డైలాగ్స్ అండి ఇది. ఫస్ట్ నెక్స్ట్ మల్లయ్య సార్ గారు సోషల్ సార్. సోషల్ సార్ ఏమంటే సోషల్లో ఏదైనా జీకేకి ఫేమస్ సార్. మనకి జీకే 50% పిల్లలకి టీచింగ్ రీడింగ్ అని చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ ఇంపార్టెంట్. ఏం నేర్చుకోవాలన్నా రీడింగ్ రావాలి. సో ఎవ్రీడే ఎక్కువ టైం కేటాయించేది ఇంగ్లీష్ రీడింగ్ కేటాయిస్తుంది సారు. ఇంగ్లీష్ రీడింగ్ రాకపోతే స్టాండప్ అంటుండే, రీడింగ్ చేయరా అంటుండే. రీడింగ్ చేయాలంటే అప్పుడు ఏం చేయలేదు, ప్రతి స్టూడెంట్ లేచినప్పుడు చెంపల దగ్గర భయం ఉండేది సార్. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ
ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. ఆహా ఆహా అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎందైనా వానైనా ఏం తేడా లేదు ఆగవండి మాకు గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, life is beautiful, నేను అసలు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతానో కానో అనుకున్నా, ఫంక్షన్ ఉండే. అయితే నాకు నైటే ఏదో ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అయింది. అసలు నైట్ నిద్ర కూడా పట్టట్లేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పోవాలని. ఇంకొకటి ఏమైందంటే మాకు బస్సులకు రావాలంటే ఈ పిల్లలు చదువుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది. దానికని చెప్పి గురువులకు నమస్కారం. ఇందులో ఉన్న మాకు చెప్పిన గురువు టీవీ సార్ ఉన్నారు, సాయన్న సార్. అయితే నా పేరు జగదీశ్వర్, మా గంభీరి. నేను మీకు నాకు తెలిసి ఏదో ఒక మీ క్లాస్లో వస్తే ఒక 5-6 పీరియడ్లు వచ్చింటే కావచ్చు. అయినప్పటికీ నన్ను కూడా గురువుగానే భావించి పిలిపించడము అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే టీచింగ్ ఫీల్డ్ అనేది ఎంత గొప్పది అంటే చాలా గొప్పది. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత పారా టీచర్ అని అప్పుడే స్టార్ట్. నేను ఇక్కడ టీచర్గా నన్ను జాయిన్ చేయించుకున్నాను. తర్వాత నేను మీకు ఉన్నది ఒకటే. గురువర్యులకు నమస్కారాలు. అట్లాగే ఈ ఆత్మీయ సమ్మేళనం ఏదైతుందో, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏదైతుందో, ఈ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మమ్మల్ని ఆహ్వానించారు మా ప్రియమైన విద్యార్థులందరూ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, నా పేరు తిరుపతి సార్. నేను ఇక్కడ వాలంటీర్గానే పనిచేస్తాను. తర్వాత అయితే ఒక్క విషయం ఏంటంటే క్రమశిక్షణ అనేటటువంటిది ముఖ్యమైన విషయం. ఉపాధ్యాయునికి మాత్రం అది గర్వంగా చెప్పాలి. మనం ఎంత క్రమశిక్షణగా ఉంటే మన కింద ఉన్నటువంటి విద్యార్థులు, మనతో నేర్చుకునేటటువంటి విద్యార్థులు, వాళ్ళు క్రమశిక్షణగా పెరగాలన్నటువంటి తపన మనకు. అది నా తత్వం. అది నాకు ఫస్ట్ మా నాన్న నుంచి వచ్చింది. నాకు నాన్న కూడా టీచర్, రిటైర్డ్. తను సార్ ప్రకాష్ రావు సార్, సార్ వీళ్ళ దగ్గర పనిచేసాం. మేము వాలంటీర్గా ఉన్నా కూడా
సార్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళతో పాటుగా మమ్మల్ని ట్రీట్ చేసారు. కానీ ఎప్పుడు కూడా ఈ పిల్లలు చిన్నపిల్లలు వాలంటీర్లు కానీ వాలంటీర్లు కదా అని వద్దు బాబోయి పట్నం బస్సు నేనెక్కను బాబోయి సిటీ బస్సు, అరే వద్దు బాబోయి పట్నం బస్సు నేనెక్కను బాబోయి సిటీ బస్సు, కడుపు నిండదిని నడవలేనని కర్మంగోడినే సిటీ బస్ ఎక్కితే బాబు, కడుపు నిండదిని నడవలేనని కర్మంగోడినే సిటీ బస్ ఎక్కితే, అప్పటి నా తిప్పలేమో చెప్పలేను అది అనుభవించితే తెలిసేను, అప్పటి నా తిప్పలేమో చెప్పలేను అది అనుభవించితే తెలిసేను, ఒత్తిడెక్కువయ్యింది పొత్తి కడుపు నొచ్చింది, ఒత్తిడెక్కువయ్యింది పొత్తి కడుపు నొచ్చింది, కింది మీదికి అయ్యింది తిన్నదంతా బయటికి వచ్చింది, అబ్బబ్బబ్బబ్బబ్బ వద్దు బాబోయి పట్నం బస్సు నేనెక్కను బాబోయి సిటీ బస్సు, అమ్మ తోడు బాబో నేనెక్కను బస్సు, ముందరి సీట్లు మగువల హక్కు ముప్పు వచ్చుని వటువైపెళ్ళకు, ముందరి సీట్లు మగువల హక్కు ముప్పు వచ్చుని వటువైపెళ్ళకు, మగాళ్ళు కూర్చుంటే ఆ సీట్లలో ఆడోళ్ళు పెడతారు ఇక్కట్లలో, మగాళ్ళు కూర్చుంటే ఆ సీట్లలో ఆడోళ్ళు పెడతారు ఇక్కట్లలో, జబర్దస్తు చెయ్యొచ్చు జబ్బ పట్టి లాగొచ్చు, జబర్దస్తు చెయ్యొచ్చు జబ్బ పట్టి లాగొచ్చు, చేయి చాచి గుంజొచ్చు చెంప దెబ్బలేయొచ్చు, అబ్బబ్బబ్బబ్బబ్బ వద్దు బాబోయి పట్నం బస్సు నేనెక్కను బాబోయి సిటీ బస్సు, అమ్మ తోడు బాబో నేనెక్కను బస్సు, అయ్య తోడు బాబో నేనెక్కను బస్సు. ధన్యవాదాలు. సార్ అవి లేకుంటే లైటింగ్ రాదు సార్. థౌసండ్ ఉంటుంది సార్. ఓకే, అందరికీ కూడా మై డియర్ యంగర్ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా నమ్మ సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈ మీ యొక్క ఆనందంలో నన్ను కూడా పాలు పంచినందుకు, నాకు కూడా మీ ఆ సంతోషంలో ఒక సంతోషమైనటువంటి ఈ ప్లేస్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటటువంటి సిద్ధాంతంతో మీతో పాటే నాకు కూడా కొంచెం పని ఉన్నా కూడా రాజేందర్ రెడ్డి ఫోన్ చేశారు. చాలామంది మొన్న కూడా మిత్రులు ఇంటికి వచ్చారు, సార్ రావాలంటే తప్పకుండా వస్తానన్నాను. చాలామంది కూడా పరిచయం ఉన్నారు, కొంచెం అప్పటికిప్పటికి 20 years తర్వాత కాబట్టి కొంచెం ప్రకృతితో మనం కూడా అనుసంధానమై ఫేస్ అన్నీ కొంచెం అట్టి కావచ్చు. ఎనీహ్యావ్ సంతోషము. మరి ఆ సమయంలో మేము ఏదైతే 98 నుంచి 2000 వరకు నేను చెప్పాను ఇక్కడ ఇదే స్కూల్లో గండీడ్ స్కూల్లో చదివినటువంటి పిల్లలు మ్యాక్సిమం కూడా ఎవరు కూడా నేను అనుకుంటున్నా మనకు అనైతికమైనటువంటి ఏ దానికి కూడా వెళ్ళలేము. అంటే అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు అని ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ జరగవచ్చు, కానీ ఈ గండీడ్ గడ్డ మీద చదివిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమంగా మానవతా దృక్పథంతో మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాతావరణాన్ని స్టడీస్తో మనకి ఇక్కడ ఇచ్చింది. నేను పనిచేసినప్పుడు కూడా సార్ వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ చేసిన ప్రకాష్ రావు సార్ వాళ్ళు. నేను 98, 99 అనుకుంటాను. 8th class ఇక్కడని ఇంగ్లీష్ ఏదో సెక్షన్ ఐడియా లేదు. నేను ఎక్కడి నుంచి వెళ్ళాను సార్, ఇబ్బంది అవుతుంటే పర్లేదు వెళ్ళని చెప్పేసి అప్పుడు సార్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ సమయంలో మామూలుగా తెలిసిన వాళ్ళు కాబట్టి అన్న అన్న అని సంబోధించేవాళ్ళు. సార్ ఇదంతా లొల్లిలో అవుతుంది, మాదే సార్ మా గురువు గారే, సార్ ఇట్లా ఉంటుందంటే ఏం లేదురా దానికి ఎంత భయపడతాం, 2 దెబ్బలు తప్పరిస్తే వాళ్ళు సెట్ అవుతారు అంటుండే. సో ఎనీహౌ అట్లాంటి ఏమైనా జరిగినట్లుంటే మీరు అన్నదే భావించద్దు. ఆ సమయం లోపల క్రమశిక్షణ అనేటటువంటి దానికి మాత్రమే అట్లాంటిది ఏమైనా 1-2 జరిగిండొచ్చు. సో ఈ సభాముఖంలో కూడా మీ అందరినీ కూడా నన్ను కొంచెం క్షమించమని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇది 2001 10వ తరగతి పూర్వవితో సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇదే స్కూల్లో చదివి ఇక్కడనే సన్మానం పొందడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడనే 92 వరకు ఎస్ఎస్సి చదివి మళ్ళా 97 నుంచి 2002 వరకు ఇక్కడనే బోధించడం, మళ్ళా 2002 నుంచి మళ్ళా
2009 వరకు కింద గర్ల్స్ స్కూల్లో మళ్ళీ 10th వరకు బోధించడం అనేది అంటే సర్వీస్ మొత్తం మ్యాక్సిమం 10-12 సంవత్సరాలు ఈ ఊళ్ళోనే అయిపోయింది కాబట్టి అది పెద్ద సంతోషం అనిపిస్తుంది. మరియు ఇంత పెద్ద సమావేశానికి ఆహ్వానించిన 2001 విద్యార్థుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ప్రజెంటు శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ యందు 2018 నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ ఎందుకంటే పిల్లలు ఇక్కడున్న టెక్నాలజీకి అక్కడున్న టెక్నాలజీ చాలా తేడా ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు హైదరాబాద్లో పిల్లల చదువు కొరకు అక్కడ వెళ్ళడం జరిగింది. పెద్ద బాబు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు, చిన్న ఆయన 8th క్లాస్. మా భార్య కూడా పంచాయత్ సెక్రటరీ మన మామనార్ జిల్లా నవపేట మండలంలో చేస్తుంది. ఒకవేళ ఆమె కూడా స్పౌజ్ ఇస్తారనే ఉద్దేశంతో రంగారెడ్డి పోయినాం. అక్కడ స్పౌజిస్తే రంగారెడ్డి నుంచి హైదరాబాద్ పోతే పిల్లల చదువులు మంచి అయితే అనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళడం జరిగింది. అసలు ఉపాధ్యాయ వృత్తి ఎందుకు ఎంచుకున్నాం అనేది కూడా మనం ఆలోచన చేయవలసి వస్తుంది. సమాజంలో దేనికి గౌరవం అనేది లేకుంటుంది, కేవలం ఒక ఉపాధ్యాయునికి మాత్రమే గౌరవం అనేది ఉంటుంది. మిగతా ఉద్యోగస్తులు మహాస్తున్నారు, కానీ ఆయన టైంకు సమయానికి పోతున్నా ఆయనని ఎవరు అడగరు. నువ్వు రోజు స్కూల్కి వెళ్ళేవంటే ఏమా సార్ ఇంత లేట్ అయినా అంటారు. లేదా సీఎల్ పెట్టినట్టే విన్నారు, లేదు సార్ ఎలా పోలేదంటే అట్లనా సార్ అంటారు. కానీ వేరే ఉద్యోగస్తుడు కోరుకున్న అడగరు, వచ్చినా కూడా ఎవరు అడగరు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది ఉన్నతమని, అదేవిధంగా మేము చెప్పింది మీరు కూడా మీలో ఉన్న హావభావాలను మాతో చెప్పిండ్రు. వాటికి అందరికీ మీకు కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన దానికి వందనాలు. మాది కొమరేడుపల్లి గ్రామము. నన్ను ఇచ్చింది నందిగమ్మ. నేను 8th క్లాసే కంప్లీట్ చేసిన. నాకు మా బిడ్డ పాప ఉన్నారు, ఆయనకు మన్మడు పుట్టిండు. నాకు మా బాబు బిఎస్సీ నర్సింగ్ చేసి. నా పేరు అనిత. అందరికీ సెలవు తీసుకుంటున్నాను. సభకు వందనాలు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా కొంతమంది ప్రాణ స్నేహితులను కలిసేటప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ చాలా మన గురువులను చూస్తే ఎంత ఆనందం వేస్తుందంటే, మధ్యలో కొంతమంది గురువులతో నేను కొంచెం కమ్యూనికేషన్లో ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నన్ను పుట్టించినటువంటి నా పుడమి తల్లికి పరిచయం చేసినటువంటి మా అమ్మ నాన్నకు, మరి నా రోల్ మోడల్ అయినటువంటి మా డాడీకి, మరి నా ఇన్స్పిరేషన్స్ పర్సన్స్, నా మోటివేషన్గా నేను ఒక ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా నా మెంటర్గా నిజంగా గురువులు ఎక్కడ వెళ్ళినా గురువులే బస్. ఎందుకంటే గురువులు అప్పుడు మనకు ట్రైనింగ్ లాగా ఇచ్చారు. ఈరోజు కూడా నేను ఒక స్థాయిలో వెళ్తున్నాను, ఒక మంచి స్టేటస్లో ఉన్నారంటే అక్కడ కూడా నాకు ట్రైనర్స్ లాగానే ఉన్నారు. అక్కడ ఆ ట్రైనర్ ఇవ్వబట్టే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. నిజంగా గురువులు లేకపోతే మనం ఏం చేయలేము. నిజంగా ఇక్కడ ఎందుకు ఇంతమంది మనం గ్యాదరింగ్ చేశామంటే, నిజంగా ఒక రోజు మాటకు శక్తి ఉందనేది ఎంతమంది నమ్ముతారు సార్? మాటకు శక్తి ఉందనేది ఎంతమంది నమ్ముతారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నమ్ముతారు. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, బట్ మాటకు శక్తి ఉంది. ఏ రోజైతే మన క్లాస్మేట్ అయినటువంటి ఏ సెక్షన్లో ఉన్నటువంటి ముంగిమల్ల కృష్ణ మనసులో ఒక మైండ్లో ఒక విత్తనం నాటాడు. 2015లోనే ఈ మన ఆత్మీయ సమ్మేళనం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది మనం ఎప్పుడో చేసుకుందాం అనుకున్నాం. నిజంగా మన కళ్ళ ముందు కొంతమంది టీచర్స్ని మనం కోల్పోయాము. నిజంగా కరోనా కన్నా ముందు ఆ టీచర్స్ నిజంగా ఏదో ఒకటి షేర్ చేసే వాళ్ళేమో, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళేమో. ఇక్కడ కూడా మంచి మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. గురువులందరికీ పాదాభివందనం. కాకపోతే మిత్రులందరికీ శుభాకాంక్షలు. సార్, నాకు వీళ్ళందరూ ఒక మాట అనేవారు సార్, ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా రాడు. సో ఇవాళ నేను వచ్చి ప్రూవ్ చేసుకున్నాను సార్. అండ్ సెకండ్ వచ్చేసి నేను ఈరోజు నా పేరు డి రాజు సార్, మా అనంత్ సాగర్. నేను 6th to 10th ఇక్కడ చదువుతున్నాను. 5th క్లాస్కు ఫస్ట్ ప్రైమరీ స్కూల్ వచ్చాను. అండ్ 6th to 10th ఇక్కడ చదువుతున్నాను సార్. మా పెద్దన్న ఇక్కడే వాచ్మెన్లు చేసేవారు, గోపాల్ గారు పరిదర్శనలు అయ్యారు. మహాదేవ్ సార్ దగ్గర ఎక్కువ నేను ఉండేది, మా ఆయన చేస్తే నేను ఎక్కువ ఉండేది సార్ దగ్గర. అండ్ ఆ రోజు మీరు చెప్పిన టీచ్ చేసిన విధానం కానీ, మేము చదువుకున్న దానివల్ల కానీ ఈరోజు శాలరీ ఉండలేదు సార్. నేను ప్రజెంట్ కిమ్స్ హాస్పిటల్లో యాజ్ ఎ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 3 years నుంచి హెల్త్ కేర్లో ఉన్నాను సార్. నాకు కొండాపూర్ కిమ్స్లో వర్క్ చేస్తున్నాను సార్.
నాకు ఇందాక శ్రీలత గారు మాట్లాడినట్టు వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు నాకు కండక్ట్ అయ్యారు 2-3 సార్లు. నేను అంటే నాకు చేసేదాన్ని నేను సరి చేశాను. తర్వాత వాళ్ళు ఏమంజలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అట్లా చాలామంది నాకు టచ్లో ఉన్నారు సార్ హెల్త్ కేర్. చాలా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఈ 2030-35 సంవత్సరం వరకు దాదాపుగా 70-80% పీపుల్కు అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇది మన సర్వేలు చెప్పినటువంటి విషయం. అయితే ఈ మధ్యలో కూడా ఎంత యాక్టివ్ ఉన్న పర్సన్ తీసుకున్నా కూడా చెక్ చేస్తే నేను యాక్టివ్ ఉన్నా నాకెందుకు అనేటటువంటి కొంచెం బద్ధకాన్ని విడనాడి మనం ఎప్పటికప్పుడు ఇప్పుడేమో 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయాలనుకుంటున్నారు. అట్లా లేదు పరిస్థితి. 1-2 మంత్స్కి ఒకసారి అన్నా ఖచ్చితంగా బాడీ ఆల్ చెకప్ అన్ని చెకప్ చేసుకోవాల్సిందిగా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని మనం మన తోటి వాళ్ళకందరికీ కూడా అవేర్నెస్ చేయాలి. ఎందుకు వస్తుంది అంటే మెయిన్ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇంకోటి మనం బబుల్ వాటర్ తాగుతున్నాం. ఆ బబుల్ కూడా ప్లాస్టిక్ బబుల్ కూడా మంచిది కాదు. మీరు ఒకవేళ ఫిల్టర్ వాటర్ తెచ్చుకున్నా కూడా బిందెలో దేంట్లోనో పోసుకొని తాగండి. బబుల్ దాంట్లో అట్లానే పెట్టి మనం అట్లానే ఆయన తిప్పడం అట్లా చేయకండి. మెయిన్లీ ఈ క్యాన్సర్ రావడం కారణం ఏంటంటే ప్లాస్టిక్ 99% ఇదే. తర్వాత జంక్ ఫుడ్, ఈ రెండే మెయిన్ కారణం. మొన్న ఈ మధ్యలో ఒక వీడియో చూసినాం మనం. ఏది మన పన్నీర్ అంటామా, పన్నీర్. ఈ మధ్యలో పన్నీర్ కర్రీ ఎక్కువ చాలామంది స్పైసీగా ఉంటుందని బాగా తినడం కూడా నేర్చి పిల్లలకు ఆడించారు, చిన్న పిల్లలు. అది లేకపోతే తింటలేడు వాళ్ళు. కాబట్టి ఈ పన్నీర్ కూడా మనకు ఒరిజినల్ పన్నీర్ అనేది మనం గుర్తుపట్టే స్టేజ్లో లేదు. రకరకాల కెమికల్స్, రకరకాల డేంజరస్ కెమికల్స్ వాడి దాన్ని తయారు చేసి రకరకాల. ఈ మధ్యలో ఒక టీం పట్టుబడ్డది కూడా. కాబట్టి దీని మీద చాలా కేర్ తీసుకోవాలి ఆరోగ్యం పట్ల. అయితే నేను కొంచెం వీక్ కూడా కావడం కారణం ఏంటంటే నాకు కరోనా వచ్చినాక నేను చాలా వీక్ అయ్యాను. షటిల్ ఆడిన రోజులు చాలా పర్ఫెక్ట్గా డైనమిక్గా ఉన్నాను నేను. ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో సెకండ్ స్టేజ్లో అప్పటి నుంచి చాలా వీక్ అయ్యాను. నేను 50 కిలోల బ్యాగు నా కార్లకి వెళ్ళి డైరెక్ట్ విటమిన్ వేసుకొని 2 ఫ్లోర్లు ఎక్కేవాడిని నేను. ఇప్పుడు 10 కిలోల బ్యాగ్ ఎక్కడికి కూడా సాధ్యపడుతుంది. కారణం ఏంటంటే ముందుగా అందరికీ వందనాలు. అట్లాగే వ్యవసాయం చేసిన మిత్రులందరికీ. నా పేరు పి నరసింహులు, సాలార్ నగర్. నేను ముంగిమలలో అక్కడ ఇల్లరికి పోవడం జరిగింది సార్. అక్కడ ఉన్నప్పుడు నాకు 2 పాపలు, ఒక బాబు. పాపలు గురుకులాల్లో చదువుతున్నారు. అట్లాగే సార్ వాళ్ళ గురించి ఒక చిన్న పాట పాడు. వందనం 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 ఈ గురువుల పాదాలకు పుష్పాభివందనం. ఈ గురువుల పాదాలకు పుష్పాభివందనం. వందనం వందనం వందనం. వినయ విజేతలను చక్కగా వివరించిన ఈ గురువుల పాదాలకు పుష్పాభివందనం. వందనం వందనం వందనం. ఈ గురువుల పాదాలకు పుష్పాభివందనం. ధన్యవాదాలు నరసింహ గారు. ఉపాధ్యాయులకి, పాదాలు, పట్టణటువంటి విద్యార్థులకి, ఈ వీడియో అందరికీ నా పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి, రెడ్డిపల్లి. నేను మాస్టర్స్ చేశాను ట్రిపుల్ హైదరాబాద్లో. తర్వాత ఇప్పుడు ఓన్గా బిజినెస్ రన్ చేస్తున్నాను, సోలార్ బిజినెస్. అయితే నేను ఈ స్టేజ్కి వెళ్ళడానికి మన స్కూల్లో మీకు అందరికీ మల్లమ్మ సారు సోషల్ స్టడీస్ టీచర్గా తెలుసు. బట్ నాకు మాత్రం అంటే ఈ ఇంజనీరింగ్ దీనికి కావాల్సిన దాంట్లో కొంచెం ఇంగ్లీష్ కూడా కొద్దిగా కావాలి. నేను సార్ దగ్గరికి ట్యూషన్ వెళ్ళేవాడిని. సో ఆ స్టేజ్లో కొద్దిగా మెంటార్గా కానీ ఆర్ఎల్స్ బేసిక్స్ పడడానికి అయితే ఫ్యామిలీలో మా పెద్దనాన్నని తీసుకుంటాను. ఈ స్కూల్లో అయితే మల్లప్ప సార్ నాకు ఇన్స్పిరేషన్. సో యాక్చువల్గా ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా ఏంటంటే అందరికీ టాలెంట్ ఉంటుంది. మనకేంటంటే దాన్ని ట్రిగ్గర్ చేసేవాళ్ళు కావాలి. నాకు సార్ చాలాసార్లు చెప్పేవాళ్ళు, మనవాడికి కొద్దిగా ట్రిగ్గర్ చేస్తే వెళ్ళిపోతాడని. అంటే డైలాగ్
నాకు చాలాసార్లు గుర్తుండేది. నేను దాన్ని స్పెషల్ తీసుకొని అంటే ఏమవుతానో తెలియదు. 10th తర్వాత నేను తెలుగు మీడియమే, బట్ నీట్ మీడియం తీసుకున్నాను. లైక్ అంటే ఓకే, పీపుల్ ఆర్ బిలీవింగ్ మీ, సో లెట్స్ ట్రై అన్నట్టుగా వెళ్ళాను. ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ కాలం క్లాస్ గ్రూప్ నుండి ప్రతి ఇయర్ 10th క్లాస్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో, ఈ మన స్కూల్లో 10th క్లాస్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వారికి 11,000 రూపీస్ ప్రతి ఇయర్. అదేం పెద్ద మనకేం పెద్ద అందరం షేర్ చేసుకుంటే మహా అంటే 100 రూపీస్ 200 రూపీస్ అవుతాయి. అది మన ఖర్చు పెద్ద కాదు. కాకపోతే వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుంది. లేదనుకుంటే ఏదైనా వస్తువు రూపాయన ల్యాప్టాపా ఏదైనా ఒకటి మనకి అట్లా ఇస్తే వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్ ఏదైనా ఉపయోగపడేటటువంటి ఉపయోగంగానే ఉండాలి. అట్లాంటిది ఏదైనా మనం షేర్ చేద్దామనేటటువంటి దాంతో అందరితో ఆలోచన చేస్తే అందరు కూడా ఓకే అన్నారు. సార్ ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకు ఏదైనా ఒక ఉపయోగపడేటటువంటి వాళ్ళ ఫ్యూచర్లో మా ద్వారా ఏదైనా ఉపయోగపడేటటువంటి దాన్ని ఇవ్వాలనుకుంటున్నాం సార్. ఈ స్టేజ్ ద్వారా అందరికీ దాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నాం సార్. తర్వాత కార్యక్రమంలో ఎవరైనా మాట్లాడారు? తర్వాత ఉపాధ్యాయులు మరియు నాకు అత్యంత ప్రియమైన అధ్యాపకులు. నిజంగా చెప్పాలంటే చాలామంది చాలా మంచిగా ఎదిగిండ్రు. ఎదగడం అనేది విద్య జీవితంలో జరుగుతూనే ఉంటుంది. చాలా సంతోషం కలిగించింది. నిజంగా ఇంతకుముందు బాబు చెప్పాడు, తమ పిల్లలు చదివితే ఆనందం ఉండదు, విద్యార్థులు చదివితే ఒక ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం మిగతా ఎవరిలోనూ అసూయ ద్వేషాలు ఉంటాయి. కానీ నేనని కాదు, ఏ ఉపాధ్యాయుడైనా కూడా, మీరు కూడా ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ముందులో ఒక విద్యార్థి ఎదిగిండి అనుకోండి, చాలా ఆనందం కలుగుతుంది. ఆనందం కలగలేదంటే వాడు మనిషి కాదు నా దృష్టిలో. ఎందుకంటే అది ఆ వృత్తికి ఉన్నటువంటి లక్షణం, మానవ లక్షణం కాదు, అది వృత్తికి ఉన్న లక్షణం. గురువు ఎప్పుడు కూడా, మిగతా వాళ్ళు ఎవరు, ఇంకా తండ్రి అయినా ఒకసారి కొడుకుని చూసి అసూయపడవచ్చు. నాకంటే ఎదిగిండు ఎక్కువ వీడు, నేను ఎమ్మెల్యే ఉన్నవాడు మినిస్టర్ అయ్యిండు అనే ఫీలింగ్ రావచ్చు మనం. కానీ ఉపాధ్యాయుడికి రాదు. ఉపాధ్యాయుడికి ఎప్పుడు కూడా విద్యార్థి నేను ఫలానా సార్ అని చెప్పుకుంటే ఏమో సంతోషం అయిపోతుంది విద్యార్థులు. అర్థమైందా? ప్రతిపెట్టి పొద్దుగల ఆయన పాపం నేను గుర్తుపెట్టడం లేదు అని ఫీల్ అవుతున్నాను. నేను చెప్పాను, నేను గుర్తుపెట్టి నువ్వు సోలార్లో పనిచేస్తున్నావు లేసాను, ఇప్పుడు కంపెనీ పెట్టుకున్నాను, వెరీ గుడ్, ఇంకా బాగుంది. వాళ్ళకు తమ్ముడు సందీప్ రెడ్డి, వాడు ఎంత కాన్ఫిడెంట్ అంటే చదువులా, అటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు, అందులో వాడొకడు. ఎంత కాన్ఫిడెంట్ అంటే వాడు క్లాస్లో అట్లా ఉంటుండే, తర్వాత ఎంసెట్ అప్లై చేయడానికి అప్లికేషన్ రాయడానికి వచ్చాడు. ఎంసెట్ అప్లికేషన్ రాసినాక వస్తాయి, మంచి మార్కులు వస్తాయి సార్, మన దగ్గర ఒకటి ఎవరికి వస్తాయి సార్, కాన్ఫిడెన్స్ ఉండి ఎట్లా ఉంది, మన ఒకటి ఎవరికి వస్తాయి సార్. నేను అనుకుంటా 150 ఆ ప్రాంతంలో మన ర్యాంక్ అనుకుంటా అప్పుడు ఎంసెట్లో. సో అట్లా అంటే విద్యార్థులు అలాంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇంకొక రెండో విషయము, మేము ఎదిగినాము, క్లాస్మేట్లో ఉండవలసిన మట్టం, స్నేహితులు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం బాగా పెట్టుకోండి. ఏముండాలి? మేము బాగా ఎదిగినాము, వాడు పక్కవాడు ఎదగలేదు, ఆ దృష్టి ఉండదు. మీరు ఎంత ఎదిగినా వాడు మీ మిత్రుడే. దీనికి ఉదాహరణ మీకు తెలుసు, మన పురాణాల్లో కూడా ఉంది. మిగతా వాటిలో భేదం ఉంటుంది, డిస్క్రిమినేషన్ అంటారు దాన్ని. డిస్క్రిమినేషన్ ఉంటుంది, ప్రతి జీవిలో డిస్క్రిమినేషన్ ఉంటుంది, కానీ స్నేహంలో డిస్క్రిమినేషన్ ఉండదు. ఇది ఎంతైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. అట్లా ఉన్నట్టు వాడు స్నేహితుడు కాదు, సింపుల్గా కొట్టిపడేది వాడు స్నేహితుడు కాదు. స్నేహితుడు అనేవాడు కులం కానీ, మతం కానీ, కలర్ కానీ, గుడ్డ కానీ, జెండర్ కానీ, ఏ భేదం లేకుండానే స్నేహానికి విలువ. అర్థమైంది? దాంట్లో ద్రోహం చేసిందంటే వాడు స్నేహితుడు కాదు, వాడు క్లాస్మేట్ కావచ్చు, ఇంకెవడన్నా కాదు. క్లాస్మేటే స్నేహితులు ఉండాలని లేదండి, ఎవరైనా స్నేహం చేయొచ్చు మనం. నాకు చాలా చిన్న పిల్లల నుంచి స్నేహితులు ఉన్నారు. నేను చెప్పాను కదా, నేను యంగ్ ఇక్కడ పనిచేసినప్పుడు అంత పెద్దవాళ్ళతో స్నేహం నాకు, వాళ్ళు స్నేహితులే నాకు. ఇప్పుడు వాళ్ళంతా పెద్దవాళ్ళే, మళ్ళీ ఒకసారి మాకు 20 సంవత్సరాలు పెద్దవాడు, స్నేహితులు లేకనే ఉంటాం. అంటే ఆ భావన ఉన్నప్పుడు మోసం అనేటువంటిది మనసులో రాదు, అది ఉంటే వాడు స్నేహితుడే కాదు. అలాంటి భావన. ఇంకొకటి, ఎదిగినామనే వాడికి ఇంకేమైనా మీకు సాధన అయితే వాడికి సాయం చేయండి, వాడిని చేయబట్టుకోండి. చేత కాలేదు, దైవాన్ని ప్రార్థన చేయండి, నాయన నాకైతే అయితే లేదు, కనీసం వాడిని ఎదిగేటట్టు చూడు. ఇదన్నా చేతన అయితే కదా, ఇంత మాత్రం చేయొచ్చు మనం, ఇంత మాత్రం చేసి వాడికి సాయం చేయొచ్చు. అంతేగాని మనం ఎదినే కదా అని చాలామంది విద్యార్థులు ఎందుకు రాని ఇలాంటి కార్యక్రమాల కంటే వాడిని కొంచెం ఏదో చదువుకుంటా వ్యవసాయం చేస్తుంది, వ్యవసాయం అంటే ఏదో తక్కువ అనక, లేకుంటే ఏదో చిన్న పని చేస్తే 1000 రూపాయలు 10,000 చేస్తే తక్కువ అని ఆ భావన ఎప్పుడు ఉండొద్దండి. ఇది జీవన గమనం సాగదు. నా దృష్టిలో మీకు చెప్తాను, ఉపాధ్యాయుడిగా నేను అబ్జర్వ్ చేసి లాస్ట్ బెంచ్ వాడు టాప్లు ఉన్నారు చాలామంది.
మీరు నమ్ముతారో నమ్మరు. లాస్ట్ బెంచ్లో విద్యార్థి ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు. ఫస్ట్ బెంచ్ ఉన్నాడు, వీడు బాగా అవుతాడు అనుకున్నవాడు రోడ్ల మీద ఉన్నాడు. ఇది నేను నాకు అంటే అందరంటే నేను ఉద్దేశం కాదు, అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఒక ఉపాధ్యాయుడికి ఉండవలసిన నష్టం ఏమిటి అంటే సమభావన. అది లేకుంటే వాడు విద్యార్థి కాదు, ఆ ఉపాధ్యాయుడే కాదు. ఎందుకోసం అంటే మనం ఫస్ట్ బెంచ్ ఉండే వాళ్ళు కొంత క్లేవర్స్ ఉంటారు, వాళ్ళని పట్టించుకున్నాం అనుకోండి, లాస్ట్ బెంచ్ వాడు ఏమవుతాడు? అటువంటి భావన లాస్ట్ బెంచ్ వాడిని మనం బాగా చూస్తేనే ఫస్ట్ బెంచ్ వాడు ఉపాధ్యాయ వృత్తికి మనకి వస్తాడు. అందరినీ సమభావనతో. అవును, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చు, క్లేవర్ స్టూడెంట్ అని ఆ భావన భయ అంత కొంత ఉండొచ్చు, అంతేగాని వీడు ప్రియం కాదు. ప్రియమైన విద్యార్థి అని ఉపాధ్యాయుడికి ఉండదు నా దృష్టిలో. ప్రియమైన విద్యార్థి లేదు, అందరూ ప్రియమైన వాళ్ళే. అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలి. పరమాత్మ అందరినీ సృష్టించిండు, ఒక్కొక్క కారణంతో సృష్టిండు, అంతే. అది తెలుసుకుంటే మనం అందరినీ సమానంగా చూస్తాం. అది తెలుసుకోకపోతే భేదభావంతో చూస్తాం. ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాక ట్రిగర్ అవుతారు, ఎప్పుడో ఒకసారి అవుతారు. మీ ఇంతకుముందు ఒక ఏమన్నారంటే మన వెంకటరామ సార్, మన పిల్లల మీద చూపాలి ఆకాశ. నో, మీ పిల్లల మీద మీ కసి చూపకండి దయచేసి. వాళ్ళని ప్రెస్ చేయొద్దు. వాళ్ళు పోయే మార్గంలో మీరు వెనక ఉండండి, అంతేగాని దొబ్బకండి కింద పెట్టండి. కొందరికి పరిగెత్తని చేత కాదు, మీరు దొబ్బితే వాడు పోయే దూరం కూడా పోడు. కనుక మీరు సపోర్ట్గా ఉండండి, నిదానంగా వాడిని పెట్టేట్టు చేయండి. నేనున్నానని చెప్పండి విద్యార్థులకు. మనకు ఎవరు లేరు, మనం ఎదిగిన వీడికి వాళ్ళకి మనం ఉన్నాము, మేము ఉన్నామని చెప్పి వాడిని పరిగెత్తేట్టు చేయండి. భవిష్యత్తులో రాణిస్తాడు. అందుకు మీరంతా ఈ కార్యక్రమం చేయడం చాలా కష్టంతో డూ సంథింగ్ సొసైటీ, బికాస్ వీ కేమ్ ఫ్రమ్ సొసైటీ ఓన్లీ, దెన్ ఓన్లీ యూ కెన్ డూ సంథింగ్. వెన్ యూ డూ సంథింగ్ సొసైటీ, God will please you. When God please you, when you do something to society. That is a very important. Keep in mind, always you don't grab everything for you only. See, God, when you ultimate goal is you have to reach God. Believe or not, that is the real. There is a God. You have to go. Then when you have to go, what you have to do? You have to do that. You survive yourself. Let them other to survive. Give your helping hand. Make them to success. Isn't it? Don't think that nobody seeing, nobody listening me, nobody is see whatever I am doing. No, never think like that. God is there. He is looking everything. If you do good, you will get good. No, nothing at all. No, there is no negative thing at all. When you do good, you will get good. Sometimes you feel it is bad, but just wait for some time, you will get good. That is the ultimate. You wait for your turn. Then only you get everything. Thank you very much. నమస్కారం సార్. నాతోటి అందరూ విద్యార్థులు అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నాది అనంత్ సార్ విలేజ్. నా పేరు యాదయ్య. నేను 2009లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయినా. నాకు ఒక బాబు. పాప 8th క్లాసు, బాబు 6th క్లాసు. నేను ఫస్ట్ 9 నుండి కూకట్పల్లి కేసులో పనిచేసిన. దాని తర్వాత మాదాపూర్లో 7 సంవత్సరాలు చేసిన. కరోనా ఒకసారి అటాక్ అయింది. అప్పటి నుంచి చిన్న యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత కొంచెం వీక్ అయినా. నేను ఇక్కడ చదువుకున్నా అంటే మా నాయన మా ఊరి నుంచి ఎక్కడ కులక్షల హాస్టల్ ఉన్నది, అక్కడ వేయలే. గండిల్లో బాగుందని ఇక్కడ వేసిండ్రు. ఆ స్టేజ్ ఇక్కడ పడ్డది నాకు. నేను ఇక్కడ నేర్చుకున్నా. సుబ్బరెడ్డి సార్ లేడు, నాకు తెలుగు నేర్పిండు కాబట్టే నేను కానిస్టేబుల్ అయినా తెలుగు నుంచే. నేను 10th వరకు కులక్షల చదివిన. ఇక్కడ నుండి వెళ్ళినాక అక్కడ నాకు స్టడీ ఏమంతా లేదు. దాని తర్వాత ఇంటర్ అయింది. ఇంటర్ అయిన తర్వాత నేను 10th అయినాక ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంటర్ జాయిన్ అయినా. ఇంటర్లో నాకు తెలుగే పాస్ అయినా. ఇంటర్ 2 ఇంగ్లీష్ ఫెయిల్ అయినా. అప్పుడు నేను కానిస్టేబుల్ సెలెక్ట్ కావాలని మళ్ళీ ఇంగ్లీష్ ఏదో విధంగా పాస్ అయినా. అప్పటి నుండి ప్రయత్నం చేసి 2009లో సెలెక్ట్ అయినా. ఇక్కడున్న ఈ సార్ వల్ల నాకు నరేంద్ర సార్ ఇంటికి కూడా పోయినా. సారు ఇక్కడున్న అందరి వల్ల నేను కొంచెం కానిస్టేబుల్ అయినా. ఇప్పుడు జరిగిన నేను శంషాదులో ఇల్లు కట్టుకుంటున్నా. స్టేజ్ వచ్చింది. ఇంకొక 2 months అయితే గృహప్రవేశం చేసుకుంటాం. మీరు అందరు రావాలని. నేను పేరు చెప్పకుండా యాదయ్య ఎవరని మళ్ళీ మీరు మర్చిపోతారని ఇక్కడ వచ్చి. ఇంతకుముందు కూడా నేను స్టేజ్ మీద చెప్పినప్పుడు కొంచెం స్టేజ్ ఫియర్ ఉండే, కొంచెం కానిస్టేబుల్ అయినా కాబట్టి కొంచెం మాట్లాడడానికి కొంచెం అవుతుంది. ఏమనుకోకండి. ధన్యవాదాలు. మీకు మీరు బాలు పెద్దలు, ప్రియమైనటువంటి విద్యార్థులు అందరూ కూడా నమస్సమాన్యులు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు
ముఖ్యంగా మీరందరూ కూడా మీ పిల్లల గురించి మనం కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. సో పిల్లలు ఎట్లా ఉంటారంటే మనము ఎంత పని ఉన్నా కూడా ఒక వారంలో ఒక్కరోజైనా మీరు ఏం చేయాలంటే మీ పిల్లలు ఏం చేస్తుంటారనేటువంటి కూడా ఇప్పుడు చిన్న ఒక పద్యాలు ఇవ్వడు. తేరా పలుక బల్పం ఈరా అయ్యవారి చేత ఇంపుల రంగా పోరా భోజనమాళ్లకు రారా పద్యాలు జరువ రాజకుమార. ఇంకోటి చిన్న చిన్న పిల్లలం చెప్పినట్ట చేస్తాం అల్లరేమి చెయ్యకుండా ఎల్లప్పుడూ మెరుగుతాం. అయితే మనం ఏం చేయాలంటే మీరు ఎప్పుడూ మీ పని మీద మీరు చూసుకోవద్దు. వారంలో ఒక్కసారన్నా మీరు పిల్లలకి ఏం చేయాలంటే కొన్ని పద్యాలు పాఠం నేర్పి మీ పిల్లల్ని మంచి సంస్కారవంతులుగా చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్. ఎందుకంటే నా ఆరోగ్య రీత్యా కొంతవరకు ఇప్పుడు నేను ఏజ్ ఎంత అయిందండి, నాకు 8 years పడ్డాయి. నేను మొన్ననే చెప్పిన మా రాజేందర్కు మీరు దీవిస్తుంటేనే మా ఆయుష్ పెరుగుతున్నాను. నిజంగా చూస్తే చాలా సంతోషం. మా ఊళ్ళో రాజేంద్రుడు అంటే మా ఊళ్ళో ఏ కార్యక్రమం పెట్టినా సక్సెస్ అవుతుంది. అది ఏంది ఏమనేటువంటిది కాకుండా నిజంగా చూస్తే రాజేందర్కు మా ఊరి 10-15 మంది టీచర్స్ ఉన్నారు. ఏది దసరా ఉత్సవాలు వచ్చినాయంటే మా ఊరి ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు ఊళ్ళో. దసరా ఉత్సవాలు ఇంత బాగా చేస్తారంటే చాలా. కాబట్టి మీరు భవిష్యత్తులో నేను అనుకుంటా బికమింగ్ ఏ లీడర్స్. ఎందుకంటే వాళ్ళకు ఆ యొక్క కటుకమైనటువంటి చిన్నప్పటి నుంచి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఎదగాలని ఆశిస్తూ ఈ చిన్నటువంటి, ఎందుకంటే ఇంకా నేను చాలా చెప్పేది ఉంది కానీ నాకు ఆరోగ్య కొంత సహకరిస్తలేదు. కాబట్టి చిన్నటువంటి ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఇది నేను అనుకుంటా ఇక్కడ ఒక 10 సార్లు మాకు సన్మానం జరిగింది. గడ్డ ఇది గడ్డ చాలా